హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. ముందుగా ఒక లైన్ వేసుకోండి ఇలా. తర్వాత ఒక హాఫ్ ఇంచుకి లైన్ వేసుకోండి. తర్వాత ఆల్ ది బ్లౌజ్ని తీసుకొని నడుము లూజ్ చెక్ చేద్దామండి. అది ఎలా అంటే ఖర్చు కాకుండా కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి ఆ కుట్టు వరకు ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసేయండి. అలా ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఫోల్డ్ చేసేసుకొని ఇలా బ్లౌజ్ పైన పెట్టేసేసేయండి. అలా అంతవరకు మార్క్ వేసేసుకోండి. తర్వాత టక్స్ కోసము ఒక 1 ఇంచ్ తీసుకోండి. తర్వాత 2 ఇంచ్ మార్జిన్ తీసుకోండి. ఖర్చు కోసం మీ ఇష్టం అండి, 1.5 2 సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఎంత అయితే వచ్చిందో అంతే కొలత ఒక మిడిల్లో అలా మార్క్ వేసేసుకోండి. తర్వాత పైన కూడా ఒక మార్క్ వేసుకోండి ఇలా. తర్వాత ఆ లైన్లన్నీ కలిపేసేసేయండి ఇలా. తర్వాత బ్లౌజ్ పొడవు చూద్దాము మనము. అది ఎలా అంటే ఆ షోల్డర్ దగ్గరకి అలా ఫోల్డ్ చేసేసేయండి ఎంతవరకు ఉందో అక్కడ, కింద నడుము లూజు నుంచి పైన షోల్డర్ వరకు అలా మార్క్ వేసేసేయండి. తర్వాత ఒక 1/4 ఇంచుకి అలా మార్క్ వేసేసేయండి. ఎంత వచ్చిందో చూసుకొని అంతే కొలత తీసుకొని ఇక్కడ కూడా ఒక మార్క్ వేసుకోండి ఇలా. తర్వాత ఒక లైన్ వేసేసేయండి. తర్వాత ఇప్పుడు మనం సంఖ భాగం చూసుకుందాము. అది ఎలా అంటే టక్స్ కోసం కాకుండా ఖర్చు కోసం వదిలేసాం కదా 2 ఇంచ్, ఆ 2 ఇంచ్ దగ్గర ఒక అలా పెట్టేసేసుకోండి. తర్వాత ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు మార్క్ వేసేసేయండి. దానిపైన ఒక హాఫ్ ఇంచుకి ఒక మార్క్ వేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా పైనుంచి చూస్తే మనకు సంఖ భాగం అనేది తెలిసిపోతుంది ఎంత వచ్చిందో అనేది. 6 ఇంచ్ అయితే వచ్చిందండి నాకు. అలా మార్క్ వేసేసాను. తర్వాత 2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ వేసేసాను. తర్వాత ఈ రెండింటిని కలిపేసేద్దామండి ఇలా. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా పెట్టేసేసుకోండి. తర్వాత ఎంతవరకు వచ్చిందో అంతవరకు మార్క్ వేసుకొని దానికి ఒక 1/4 ఇంచు పైన మార్క్ వేసేసుకోండి. తర్వాత షోల్డర్ అనేది చూసుకుందాము. అది 2.5 పెట్టుకోండి సరిపోతుంది. తర్వాత ఒక 1/4 ఇంచుకి అలా మార్క్ వేసేసుకుందాము పక్కన. ఇప్పుడు బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో చూద్దామండి. అది వచ్చేసి ఇలా ఎంత ఉందో చూసుకోండి. అది వచ్చేసి నాకు 2.25 ఉంది. అప్పుడు ఆ 1/4 ఇంచ్ ఈ పక్క ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కలిపితే ఒక 3 ఇంచ్ వస్తుంది. అలా ఒక 3 ఇంచుకి మార్క్ వేసేద్దాము. ఇక్కడ 2.5, ఇక్కడ 3, మొత్తం 5.5 అండి ఇక్కడ. తర్వాత మనకు సంఘ భాగం తెలిసింది కదా, 6 ఇంచుకి అలా మార్క్ వేసేసేయండి. ఇక్కడ 5.5 వచ్చింది కదా, అదే 5.5 కింద పెట్టుకొని మార్క్ వేసేసుకోండి అలా. ఇప్పుడు లైన్ వేసేద్దామండి ఇలా. చూడండి ఇలా ఎల్ షేప్లో లైన్ వచ్చేస్తుంది మనకి. తర్వాత సంఖ రౌండ్ చూద్దామండి. దానికోసము 1.5 మార్క్ చేయండి ఇలా. తర్వాత కరెక్ట్గా రావడం కోసం ఒక 2.5 పైన ఒక 2.5 సైడ్ తీసుకొని అక్కడ లైట్గా కర్వ్ తీసుకోండి ఇలా. బ్యాక్ నెక్ వేసుకుందామండి. అది ఎలా అంటే 2.5 ఇంచుకి మనము మార్క్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేసి బ్లౌజ్ అంతా ఇలా పరుచుకొని ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి కొంచెం ఒక 1/4 ఇంచుకి వదిలేసుకొని ఇలా మార్క్ వేసుకోండి ఇలా. ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా చూడడం కోసం ఒక 3.25కి అలా లైన్ వేసుకోండి. తర్వాత పైన 2.5 నుంచి 3.25కి ఒక లైన్ వేసుకోండి ఇలా. లైట్గా చిన్న కర్వ్ చేసుకోండి. చూడండి బ్రాడ్ నెక్ వచ్చేసేస్తుంది ఇది. ఇంకా కట్ చేసేస్తాము బ్యాక్ పార్ట్ అంతా. ఈ బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజు వాళ్ళదండి. బ్రాడ్ నెక్ అంటే వాళ్ళకు చాలా ఇష్టము. సో అందుకని 3.25 పెట్టి బాగా రౌండ్ వచ్చేటట్టుగా బ్రాడ్గా పెట్టేసేసాను.
ఇలా కట్ చేసుకుందాం. నెక్ కూడా కట్ చేసేసుకుందాము ఇలా. అలా ఒక ఖర్చు పెట్టుకోండి. చూద్దాము ఓపెన్ చేసి. చూడండి ఇలా బ్రాడ్ నెక్ వచ్చేసేసింది మొత్తము. ఇప్పుడు మెయిన్ క్లాత్ను తీసుకొని నేను మెయిన్ క్లాత్ను లైనింగ్ వేసి అతికిచ్చేసానండి గమ్మేసి. ఇప్పుడంతా చుట్టూరు ఎక్స్ట్రాగా ఉండేదంతా కట్ చేసేసుకుందాము ఇలా. ఇలా ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. నేను కింద నడుం దగ్గర పట్టీ వేసి మడత పెట్టి స్టిచ్ చేసేసాను. ఇప్పుడు టక్స్ కోసం మనము స్టిచ్ చేద్దామండి. అది ఎలా అంటే అది షోల్డర్ దగ్గర తర్వాత నడుం దగ్గర ఇలా పట్టుకొని మిడిల్కి ఇలా పట్టుకోండి స్ట్రైట్గా. తర్వాత ఒక 4 ఇంచుకి మార్క్ వేసుకోండి ఇలా. మనము 1 ఇంచ్ వదిలేసేసాం కదా, ఒక 1/2 ఇంచుకి కుట్టేసేసేయండి. ఇటు సైడ్ కూడా సేమ్ ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఒక 4 ఇంచు వరకు మార్క్ వేసేసుకొని 1/2 ఇంచు నుంచి ఒక కుట్టేసేసేయండి. ఇలా అయిపోయింది చూడండి. నెక్ పట్టి స్టిచ్ చేద్దామండి. దానికోసం నేను 1.5 ఇంచు తీసుకున్నాను క్లాత్, క్రాస్గా తీసుకున్నాను. అదే ఇలా అన్నీ కలిపి స్టిచ్ చేద్దాము. అదంతా కట్ చేసేసుకోండి, నీట్గా వస్తుంది. స్ట్రైట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేద్దాం. ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే కట్ చేసేసేయండి సైడ్లో. అప్పుడు నెక్ పట్టి బాగా వస్తుంది. నెక్ పట్టి రెడీ అయ్యిందండి. బ్యాక్ పార్ట్ను నేను ఫ్రంట్ పార్ట్కు జాయిన్ చేసేసానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుండి నెక్ పట్టి వేసుకుంటూ వద్దాము. ఇలా కర్వ్స్ దగ్గర నిదానంగా వచ్చేయండి, అప్పుడు చాలా నీట్గా వస్తుంది. ఇలా నిదానంగా వేసుకుని రండి. ఇలా లాస్ట్లో కొంచెం కట్ చేసేసేయండి. ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే కొంచెం గ్యాప్ వదిలేసేసి అలా కిందికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేయండి. తర్వాత చిన్న చిన్న ఖర్చులు ఇవ్వండి ఇలా కర్వ్ దగ్గర. అప్పుడు తిప్పినాక చాలా నీట్గా వస్తుంది. ఇలా ఖర్చులు ఇవ్వండి. ఇప్పుడు దాన్ని తిప్పుతాము ఇలా. దానిపైన కూడా ఒక స్టిచ్ చేయండి. ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోండి, నీట్గా వస్తుంది నెక్ పట్టి అనేది రౌండ్. రబ్ చేసుకోండి లాస్ట్లో. తర్వాత హెమ్మింగ్ చేసేద్దాము. ఇది చూడండి, హెమ్మింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ రౌండ్ చాలా నీట్గా వచ్చేసేసింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.